హలో అండ్ వెల్కమ్. గత వీడియోలో 2002లోని మీ వివరాలు, మీ తండ్రి యొక్క వివరాలు ఉండి ఉంటే ఎలా సేకరించాలి అనేదాన్ని మనం చూసుకున్నాం. ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఎట్లా ఉంటుందంటే S01 59 మాది నరసాపురం నియోజకవర్గం, 8 వార్డు నంబరు PDF అని ఉంటుంది. ఓకే. మరి మా నాన్నగారి యొక్క ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ S01-59_ ఆయన నంబరు, ఆ వివరాలు 9వ వార్డులో దొరికాయి కాబట్టి ఇలా ఉంటుంది. ఓకే, రైట్. సో నా యొక్క ఫైల్ ఓపెన్ చేశాను, PDF ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ నుండి నా యొక్క సీరియల్ నంబర్ కనుక్కున్నాను. సో నేను ఎట్లా ఐడెంటిఫై అవుతాను అంటే నరసాపురం నియోజకవర్గం 8వ వార్డు 1, 2, 3 అనుకున్నాం, కానీ ఇప్పుడు 4, 5 అని వేసుకుందాం. సో నా యొక్క ఓటరు సంఖ్య 1, 2, 3, 4, 5. దీనికి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఫోటో ఐడెంటిటీ, ఓటర్ ఐడెంటిటీ గుర్తింపు కార్డు యొక్క నంబరు ఉంటుంది. AP అని ఒక 12 సంఖ్యల నంబర్ ఉంటుంది, రాసుకోగలరు. లేదు అంటే 2002లోని మీ యొక్క ఓటర్ ID ఉంటే కనుక అది కూడా దీన్నే చూపిస్తుంది. సో ఇది మీ నంబరు, ఇది AP12 12 అంకెల సంఖ్య, ఇది మీ ఓటర్ కార్డు యొక్క నంబరు 2002లోనిది. చూడండి, ఫార్మెట్ ఇలా ఉంటుంది. అలాగే నాన్నగారి వివరాలు కూడా ఉంటే తెలుసుకోండి, లేదు అంటే పర్వాలేదు. ఓకే, ఫామ్ ఎలా ఫిల్ చేయాలి? మీకు ఇక్కడ QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మీ వివరాలు BLOకు ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతాయి. మీరు ఒక రీసెంట్ ఫోటోను ఇక్కడ అతికించవలసి ఉంటుంది. సరే, మీ యొక్క పేరు ఇక్కడ రాస్తారు. మీ యొక్క ఫోటో ఐడెంటిటీ ఓటర్ ID యొక్క నంబర్ AP 12 అంకెల సంఖ్య, మీ దగ్గర ఓటర్ ID ఉంటే రాసేయండి, 2002లో ఉంది. లేదంటే ఆ PDF ఫైల్లోంచి రాయండి. లేదన్నా కూడా వాళ్ళకు అప్లోడ్ అయిపోతాయి అనుకుంటున్నా. సరే, ఇక్కడ జిల్లా నరసాపురం, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నా నంబర్ వేసేస్తున్నా 59.8వ వార్డు, నా యొక్క క్రమ సంఖ్య 1, 2, 3, 4, 5. అంటే మన తోబుట్టువులు వాళ్ళవి కూడా లింక్ అయిపోవాలి అనుకుంటే తండ్రి యొక్క వివరాలు రాయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మీ వివరాలు, ఇక్కడ కూడా మీ వివరాలే. ఇక్కడ ఏం రాయాలి? డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్ మీ ఇష్టం, వాలంటరీ డిస్క్లోజర్. మొబైల్ నంబర్ రాస్తారు. తర్వాత మీ యొక్క తండ్రి పేరు రాస్తారు. తర్వాత తండ్రి యొక్క ఫోటో ఐడెంటిటీ ఓటర్ కార్డ్. ఓకే, సంథింగ్ ఇస్ రిటన్. సో AP అని రాసి 12 అంకెల సంఖ్య, మీ ఓటర్ ID ఉంటే నాన్నగారిది, అవి ఫిల్ చేసేయచ్చు. తల్లి పేరు రాస్తారు ఇక్కడ. తల్లి ఫోటో ఓటర్ ఐడెంటిటీ కార్డ్ నంబర్ AP12 సంఖ్యలు ఉంటే అంకెలు రాయండి, లేదంటే పర్వాలేదు. మీ జీవిత భాగస్వామిని అటాచ్ చేయాలనుకుంటే రాయండి, అటాచ్ ఉంటే రాయండి, ప్లస్ ఆమె యొక్క ఓటర్ నంబరు కూడా రాయగలరు. సరే, ఇక్కడికి వస్తే మీ తండ్రి యొక్క పేరు రాసి, ఆయన జిల్లా అంటే ఆయన వేరే జిల్లా వాడని అయితే, లేదా సేమ్ జిల్లా అయినా రాసేయండి, ఏముంది. సో జిల్లా ప్లస్ రాష్ట్రం రాసిన తర్వాత ఇక్కడ మీరు ఆయనకు కుమారుడు అవుతారు కాబట్టి ఇక్కడ రాసి, ఇక్కడ రైట్. ఇవన్నీ ఫిల్ చేయటం చాలా సులభం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క తండ్రి యొక్క నంబర్
59 ఆయన 9వ వార్డులో దొరికింది. 9250 అనుకుందాం. రాసేశారు. మరి ఇక్కడ మీరు సంతకం చేసేసి మీరు కానీ మీ ఇంటి పెద్ద ఎవరైనా తర్వాత బిఎల్ఓ చేత సంతకం తీసుకొని ఫోటో తీసుకుని వచ్చేస్తే సరిపోతుంది.